జై సేవలాల్ మిత్రులారా, వచ్చే నెల ఆగస్టు 9వ తారీఖున యావత్ అంతర్జాతీయ ట్రైబల్ డే. మరి ఆ రోజు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మరి ఒక మహాసభను అత్యధిక ఆలోచనతోటి ఈ జాతికి ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడానికి మరి ఆగస్టు 9 నాడు మరి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని మరి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మన జాతి యొక్క ఆలోచనని మరి ఏ ప్రభుత్వాలు కూడా పరిష్కరించే దిశగా పోవట్లేదు. కాబట్టి మరి వచ్చే నెల ఆగస్టు 9 నాడు మరి సలూర్ నగర్ దగ్గర బాబు జగజీవన్ రావు భవన్లో మరి ఆ రోజు 9వ తారీఖున మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే రకంగా ఏదైతే ఈ ప్రభుత్వము ఏర్పడి దాదాపుగా 7 నెలలు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రభుత్వంలో చాకచక్యంగా దాదాపుగా 90% పైచులకు ఓటు శాతమును వేసి మరి లక్షల మంది 50 లక్షల మంది పైచులకు ఉన్నటువంటి లంబాడి ప్రజలు మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఓటేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి అంశము ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నము మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాన్ని మరొకసారి తండాలో గూడాలో ప్రతి ఇంటింటికి పోయి మరి యొక్క ఆలోచనని ముందుకు తీసుకుపోయే రకంగా మరి మేము సేవాలాల్ సేనగా ఒక అంశాన్ని పూనుకున్నాం. కాబట్టి ఈ యొక్క 39వ తారీఖు వచ్చే నెల ఆగస్టు 9వ తారీఖు వరకు మరి అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో గ్రామ కేంద్రాల్లో మరి కమిటీలు వేసుకుంటూ ఈ యొక్క 9వ తారీఖు మహాసభని మరి అత్యధికంగా మరి జనాభా రావాలని చెప్పేసి ఆ రోజు మరి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మహాసభను మరి ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క మహాసభని అందరూ కలిసికట్టుగా విద్యార్థి లోకం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కలిసి కలిసి మరి ఈ యొక్క 9వ తారీఖు మహాసభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. జై సేవాలాల్, జై భీమ్. నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలను ప్రభుత్వం వెంటనే రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలి. అలాగే కర్ణాటక రాష్ట్ర తరహాలో ఉన్నటువంటి తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ యొక్క రాష్ట్రంలో ఇమీడియట్గా మరి తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి ఈ యొక్క బంజారాలకు గత ప్రభుత్వం 2 సార్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించుకున్నటువంటి లంబాడి ప్రజలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వైపుగా మరి సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఆ రకంగా తొందరలోనే మా యొక్క గిరిజన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రి పదవి ఇచ్చుకుంటావా, లేకపోతే గెలిచినటువంటి శాసనసభ్యులకు మంత్రి పదవి ఇస్తారో మాకు అనవసరమైనటువంటి అంశము. ఏదేమైనప్పటికీ ఇమీడియట్గా అతి త్వరలో ఈ యొక్క బంజారాలకు మరి లంబాడి ప్రజలకు గెలిచినటువంటి మరి నాయకులకు సముచితమైనటువంటి స్థానము గౌరవించి మాకు మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే దశల వారీగా ప్రభుత్వం మీద మరి మేము ఉద్యమాన్ని మరి ముందస్తు తీసుకొస్తామనే అంశం కూడా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్ సేన.